విన్ ఒరిజినల్స్. సో ఎస్, ఇప్పుడు ఆలస్యం చేయకుండా కాదు, ఎప్పుడు అసలు విన్లో వంశీ గారు జాయిన్ అయిపోయారో నాకు తెలియలేదు, కానీ బట్ ఈ కాంబినేషన్ మాత్రం సూపర్ హిట్గా నడుస్తుందన్నమాట. వంశీ నందిపట్టి గారు, రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. విన్తో కలిసి సూపర్ హిట్ లిటిల్ హార్ట్స్ అని, రాజు వెడ్స్ రాంబాయి అని మనందరికీ అందించడం జరిగింది, ఇప్పుడు ట్రిపుల్స్ని కూడా. సో అలాగే విన్ కాంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అలాగే హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారిని వేదిక రాసుగా ఆహ్వానిస్తున్నాము. మన సీఎం చంద్రబాబు హైదరాబాద్ కా పాయా భిజాయా మస్తుగా ఖిలాయా. ముందుగా వంశీ గారు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ కమింగ్ హియర్. ఇక్కడ ఉన్న లివింగ్ లెజెండ్స్ అందరికీ కూడా, మేము ఈ శివాజీ గారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేసినప్పుడు కంటే, మేము రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నప్పుడు కంటే ఇప్పుడు చాలా పవర్ వచ్చినట్టు మాకు అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్, మీడియా, ఎవ్రీబడి ఓవర్ హియర్, మీరందరూ కొంచెం సైలెంట్గా ఉంటే టెన్షన్ వస్తుంది, మీరందరూ కొంచెం కేవు కేక అంటే మాకు కొంచెం ఎనర్జీ వస్తుంది. సో యా, థ్యాంక్ యూ. అండ్ ఈ మూవీ సాంప్రదాయని సుబ్బని శుద్ధపూసని ఎందుకు చూడాలి, ఇది దీంట్లో హీరో ఒక మాస్ హీరోయిన్ కాదు, దీంట్లో హీరో ఒక సూపర్ హీరో కాదు. మీరు ఆల్రెడీ ట్రైలర్స్తో చూసుంటారు, ట్రైలర్ అండ్ అదర్ కంటెంట్స్తో చూసుంటారు. ఈ మూవీలో మంచి ఫన్ ఉంది, సరే మంచి ఒక క్రైమ్ ఏదో జరిగింది అనే ఊపు కనబడుతుంది. బట్ ఈ మూవీలో హీరో ఒక కామన్ మ్యాన్. సో ఒక కామన్ మ్యాన్కి తన ఫ్యామిలీకి ఒక కష్టం వస్తే ఎలా నిలబడతాడంటే అడ్డంగా నిలబడిపోతాడు. అలా అడ్డంగా నిలబడ్డారు శివాజీ గారు ఈ మూవీకి అండ్ ఈ సినిమాలో హీరోలాగా కూడా. సో ఈ సినిమా ఎందుకు ఆడారని బలంగా నేను కోరుకుంటున్నానంటే, ఇది శివాజీ గారి కోసం, ఆయన నమ్మిన ఈ కథ కోసం, ఆయన నమ్మకం ఫలించబోతుంది. ఈ 6వ తారీఖున మీరందరూ విట్నెస్ చేయబోతున్నారు. అండ్ దట్స్ ఇట్. కాస్ట్ అండ్ క్రూ, ఎవ్రీబడి కంగ్రాచులేషన్స్ ముందుగానే చెప్తున్నాను. సో ప్లీజ్ డూ కమ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ March 6. థ్యాంక్ యూ. అండ్ ఈటీవీ వాళ్ళకి మాకు ఈ అవకాశం ప్రతిసారి ఇస్తున్న ఈటీవీ యాజమాన్యానికి, అట్లానే మా సాయి గారికి అండ్ నితిన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సీ యూ ఇన్ థియేటర్స్ ఆన్ March 6. థ్యాంక్ యూ సో మచ్ అండి. నితిన్ చక్రవర్తి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ టైం భయంగా ఉందండి, ఎందుకంటే చిన్నప్పుడు మనందరికీ సూపర్ హీరోస్ ఉంటారు. ఆ సూపర్ హీరోస్ అందరు రియల్ లైఫ్లో వచ్చి వాళ్ళ ముందు మనల్ని పెడితే కొంచెం వణుకుతూ ఉంటాం కదా. ఈరోజు నా పరిస్థితి అలా ఉంది. ఇట్స్ అ ఫ్యాన్ బాయ్ మూమెంట్ సార్, ఎందుకంటే చాలామంది కష్టాల్లోంచి బయటకు పడేసిన వాళ్ళు మీరందరూ. నన్నైతే చాలాసార్లు బయటపడేశారు. ఎవరూ లేరు అనుకునేటప్పుడు బ్రహ్మానందం గారు ఉండేవారు, నమస్తే సార్. అండ్ ఎవరైనా ఉంటే బాగుండు అనుకున్నప్పుడు అలీ గారు ఉండేవారు. ఇలా చిత్రం శ్రీను గారు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఎన్ని రోజులైంది మేడం లాస్ట్ టైం ఇంతమంది గ్రేటెస్ట్ కామెడీ యాక్టర్స్ ఒక సినిమాలో నటించి అంటే నాకైతే గుర్తులేదండి. సో అందుకే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాం, అన్ని రకాల రుచులు కలిస్తే ఒక సంక్రాంతి సినిమా అవుతుందంటారు. ఈసారి మార్చిలో సంక్రాంతి రాబోతుంది, సాంప్రదాయాన్ని సుక్కుని శుద్ధపూసనితో. సో శివాజీ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు థ్యాంక్ యూ చెప్పడం అంటే మాకు మేము చెప్పుకున్నట్టే. సో మీతో మొదలైన ప్రయాణం దిగ్విజయంగా కొనసాగుతూనే ఉండాలని కోరుకుంటున్నాం. అండ్ ఈ సినిమా ఎందుకు చూడాలి అంటున్నారు, కామెడీని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు, అలాగే ఇలాంటి సూపర్ హీరోస్ని అందరూ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. వీళ్ళందరూ కలిసి మళ్ళీ మనందరినీ ఒకసారి నాస్టాల్జియాలో మన చిన్ననాటికి తీసుకెళ్తారు ఈ సినిమాతో. సో ప్రతి ఒక్కరిలో ఉండే ఒక పసిపిల్లాడికి ఈ సినిమా నచ్చుతుంది. సో మీరందరూ 6th ఫ్యామిలీస్తో రావాలని కోరుకుంటున్నాం. చివరిగా 12 ఏళ్ల వనవాసం తర్వాత మళ్ళీ నిర్మాతగా తిరిగి రాబోతున్న బండ్ల గణేష్ గారికి, ఈటీవీతో ఆయన మళ్ళీ నిర్మాతగా తిరిగి రాబోతున్నారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అవర్ వండర్ఫుల్ ఫిలిం. అండ్ ఫైనలీ ఈ ఫ్రైడే రిలీజ్ అవబోతుంది సాంప్రదాయాన్ని సుక్కుని శుద్ధపూసని. మీరందరూ తప్పకుండా చూడండి, నవ్వుతూ వెళ్ళండి, అంతకంటే పెద్ద నవ్వుతూ తిరిగి వస్తారు. థ్యాంక్ యూ నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆ జర్నీ నాకు ఇప్పటికీ గుర్తుంది, #90. సో 3 years కంప్లీట్ చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. లుకింగ్ ఫార్వర్డ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికి నమస్కారం అండి. ఈ సినిమా సుధీర్, శివాజీ గారు, లయ గారు, రోహన్ చాలా బాధ్యతతో ప్రేమతో తీశారు. విడివిడిగా అందరి గురించి మాట్లాడడానికి ఖచ్చితంగా సక్సెస్ మీట్ అనే అకేషన్ దొరుకుతుందని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. విల్ కీప్ ఇట్ వెరీ షార్ట్.
ఈ రిలీజ్ ఈవెంట్కి వచ్చినందుకు బ్రహ్మానందం గారికి, గణేష్ గారికి, అలీ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. పృథ్వీ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ సినిమా మనం ఫ్యామిలీతో వచ్చి చూడండి, ఫ్యామిలీతో రండి, ఫ్యామిలీని ప్రమోట్ చేస్తున్నాము. ఎలా దీన్ని ఫ్యామిలీస్ తీసుకెళ్దాం అన్నప్పుడు శివాజీ గారు, నేను, నితిన్, వంశీ గారికి ఒక చిన్న ఐడియా వచ్చింది. అదేంటంటే ఫ్యామిలీ టికెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నాం. ఒకసారి పోస్తారేనమ్మా. సో ఫ్యామిలీ టికెట్ 4 మెంబర్స్కి ప్లస్ పాప్కార్న్. సో దిస్ విల్ బి ఎ టికెట్ ప్రైజింగ్ ఫర్ సాంప్రదాయని, సుప్పుని, శుద్ధపూసని. ఫ్యామిలీ అమ్మ 4 కుర్రోళ్ళు కలిసి బుక్ చేసుకొని పాప్కార్న్ తీసుకొని 499కి మీరు తీసుకోవచ్చు. ఈ టికెట్ ప్రైజింగ్ ఫ్రమ్ 6th March నుంచి అవైలబుల్గా ఉంటాయి ఇన్ ఆల్ సింగిల్ థియేటర్స్ అండ్ సెలెక్టెడ్ థియేటర్స్లో. సో ప్లీజ్ కమ్ విత్ ఫ్యామిలీ అండ్ ఎంజాయ్. అండ్ 6th March ఆన్ ఇన్ థియేటర్స్ సాంప్రదాయని, సుప్పుని, శుద్ధపూసని. లాస్ట్ టైం చెప్పినట్టు చెప్తున్నాను మళ్ళీ, రాజబైట్స్ రాంబాయికి చెప్పినట్టే మళ్ళీ మీరు మమ్మల్ని నమ్మి 499 ఇన్వెస్ట్ చేసి సినిమా చూడండి, ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు. ఇది మా మాట, ఈటీవీ మాట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది బాగుందండి, పాప్కార్న్ కూడా 2 కూడా అసలు. అండ్ మీరు స్టేజ్ మీద ఉండండి, మీరు స్టేజ్ మీద ఉండాల్సిందిగా కోరుకున్నాం. ఒక ఫోటో ఆప్ కోసం అందరినీ మనం వేదిక మీదకి పిలిచేద్దాము. పృథ్వీ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. రికీ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ప్రిన్స్ గారిని వేదికరాజుగా స్వాగతం పలుకుతున్నాము. ఇమాన్యుయల్ గారు అండ్ ఈ సినిమాని మనందరికీ అందించబోతున్న మన డైరెక్టర్ గారు సుధీర్ గారు, రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ కమల్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్.